హలో. ఎవరు? హలో మహిపాల్ అన్న. అవునండి, ఎవరు చెప్పండి. నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా. మేము 2-3 సార్లు ట్రై చేస్తే మీ నంబరు రెస్పాన్స్ ఇవ్వలేదు. నాకు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్ ఏది నిరుద్యోగులు తెలవక కొన్ని లిఫ్ట్ చేయట్లేదు. అట్లనా? చాలా ట్రై చేసిన అన్నయ్య. మాది ఒక విషయం ఉన్నది, మీతో చెప్పాలి. కొంచెం మీరు కూడా ఛానల్ ముందు కొంచెం పెట్టాలి. నేను ముస్లిం వాళ్ళమైనా నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా. మేము తెలంగాణ ఉద్యమాలలో పనిచేసినాం అన్న. తెలంగాణ ఉద్యమాల కొరకు కొట్లాడినాం. అన్నయ్య వింటున్నా. అయితే ఈ జైళ్ళలో అని కూర్చోవటం అంటే ముస్లిమ్స్ కదా అని పోయి అక్కడ కూర్చోలేదు అన్నయ్య. ఎఫ్ఐఆర్ అనేది కానివ్వలేదు మేము. ఎందుకంటే ఇంకా తెలిస్తే ముస్లిమ్స్ వాళ్ళు పోయి జైళ్ళలో కూర్చుంటారు అని తిడతారు. అయితే కొట్ల వినయ్ భాస్కర్ అన్నే నడిపింది మా ఉద్యమాలు. అయితే నేను కూడా బీఈడి చేసిన సమైక్యాంధ్రలో నాకు కూడా జాబ్ రాక ఆ బాధతో 2 మార్క్స్ లో డిఎస్సి పోయింది, జాబ్ పోయింది ఓసీలా. అయితే దాంతో మేము కూడా కొట్లాడినాం అన్నయ్య. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది మేము చేయనీయలేదు. ముస్లిమ్స్ వాళ్ళు కదా మళ్ళీ జైళ్ళలో కూర్చుంటే ఇంట్లో తెలిస్తే తిడతారు, ముస్లిమ్స్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఎట్లా అని మా క్యాస్ట్ వాళ్ళు కూడా ఇదని మేము కానివ్వలేదు. అయితే ఆల్రెడీ మాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్లలో ఉన్నాం. ఇప్పుడేమో వీళ్ళు ఎఫ్ఐఆర్ అడుగుతున్నారు. మొన్న ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులలో ఇచ్చి ఈ కేసీఆర్ అయితే 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. మాకు కూడా చాలా బాగా అనిపించింది. అసలు తెలంగాణ ఉద్యమాలు చేయించుకున్నాడు, ఏం పట్టించుకోలేదని చాలా బాధపడి మేము కూడా ఇంకా ఇదైనా అడిగే వాళ్ళకి ఇక్కడ అడుగుతున్న కార్పొరేటర్స్ వాళ్ళకు ఎమ్మెల్యేస్ కూడా అట్లా ఏమన్నా ఉద్యమాలు అంటే ఆ టైం వస్తుందమ్మా ఆ టైం వస్తుందమ్మా అని అన్నారు. ఇక అంతవరకు అయితే ఇక గవర్నమెంట్ పోవాలన్న ఉద్దేశాలు కొద్దిగా మేము కూడా ఇది ఉండే కాంగ్రెస్గా ఓటేసినాం. కాంగ్రెస్కే విషయం ఉన్న వాస్తవం చెప్తున్నాం మేము. ఎందుకంటే ఉద్యమాలు చేయించుకున్నారు, మమ్మల్ని కూడా ఏం పట్టించుకోలేదు, ఏం చేయలేదు. మాకు కూడా మనసు చాలా బాధపడ్డది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ అనేది వీళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చి మరి ఇట్లా అడుగుతున్నారు. మరి ఇది ఈ ఎఫ్ఐఆర్ లేని వాళ్ళ పరిస్థితి ఏం కావాలనే? ఇప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు వాడు వచ్చి పోలీసు వాళ్ళే వచ్చి లాఠీతో కొడతాడు, లేదంటే టీఆర్ గ్యాస్లు వేస్తారు, తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇది వాళ్ళు కేసు పెట్టరు కదా. అప్పుడు మనం దెబ్బలు తిన్నప్పుడు మనం మీద ఎట్లా కేసు పెడతారు? అదే అయితే ఇప్పుడు అదే అయ్యో అప్పుడు మేము పెట్టనివ్వలేదు, చేయనివ్వలేదు. న్యూస్ పేపర్స్లలో ఉన్నాం, సర్టిఫికెట్స్ ఉన్నాయి, కొట్లాడిన అందరు చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమో మొన్న ప్రజాపాలన దరఖాస్తులో ఎఫ్ఐఆర్ కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అన్నయ్య, ఇంత కొట్లాడి ఇంత చేసి ముస్లిమ్స్ వాళ్ళైనా కూడా మా వరంగల్ మేము ఫేమస్ అయినా. ఇప్పుడు రహీముని సార్ తెలుసా? ఉద్యమకారాలు ఫేమస్ వరంగల్. అక్క నేను మేమందరం కలిసి చేసిందే. అది ఒకటే టీం. మా టీం మొత్తం ఒక్కటే. అయితే అన్నయ్య మరి ఇప్పుడు ఇది మాకు ఎఫ్ఐఆర్ అనేది లేదు. మరి మా పరిస్థితి మరి ఏంటి? మీరు ఛానల్ వాళ్ళు మరి ముందు పెట్టాలి కదా. మరి ముస్లిమ్స్ వాళ్ళు అయ్యి ఉంటే అసలు మాది ఘోష, మేము బయటికి రాని మీకు తెలిసే ఉంటుంది అన్నయ్య, రాని క్యాస్ట్ అట్లా అయినా కూడా మేము వచ్చి కొట్లాడినాం. అందరు చూసిన వాళ్ళు ఉన్నారు, న్యూస్ పేపర్లలో ఉన్నాము. ఇట్లుండే కాకపోతే ఒకటి అన్న జైళ్ళల్లో ఎందుకంటే ఇంట్లో తెలిసి తిడతారు, మీరు పోయి జైల్లో కూర్చొని మా పరువులు తీస్తున్నారా అని అంటారు అన్నయ్య. మన ముస్లిమ్స్ వాళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు కూడా పేర్లు పెడతారన్న ఉద్దేశం కొద్దీ మేము ఎఫ్ఐఆర్ అనేది కానివ్వలేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏమంటారు చెప్పండి? మీరు ఛానల్ వాళ్ళు మీరు మాట్లాడాలి ఇట్లా అని, మరి దాని గురించి మీరు ముందు పెట్టాలి. ఆల్రెడీ అన్ని సంవత్సరాలు కొట్లాడిన సంవత్సరాలు అన్ని కొట్లాడిన అందరికీ తెలిసే వాళ్ళు వినయ భాస్కర్ అన్నీ నడిపింది, ఆయన మొత్తం చూసిందే చేసింది, ఆయన చూసింది. అందరి గుడి వల్ల రవణ వీళ్ళందరూ ఇప్పుడు లీడర్స్ అయిన వాళ్ళు, వీళ్ళు మన శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే అనే. ఇప్పుడు ఆయన మంత్రులు గింత్రులు అందరు ఇటు వరంగల్కి వచ్చి వీళ్ళతో మేము పార్టిసిపేట్ అయిన వాళ్ళనే. అయితే ఇప్పుడు ఏమంటారు అన్నయ్య, మరి దీని గురించి ఏమంటారు? మరి మీరు ఎట్లయినా కూడా మీరు మాట్లాడాలి. వీలైతే మేము వచ్చి కూడా మీకు హైదరాబాద్లో కలుస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు ముందుకు పెట్టుకున్నారు. ఇక ఇదే ఉన్నది, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాను, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతుంది. కొంచెం ఈ కోడ్ అనేది అయిపోయిన తర్వాత వచ్చి మీ ఛానల్స్ వాళ్ళతోటే కలిసి మాట్లాడతాం అన్నట్టుగా అనుకొని ఉన్నాం మేము. అప్పటి వరకు అన్నయ్య మాట్లాడదాం, డెఫినెట్ గా మాట్లాడదాము. అడగాల్సింది మన హక్కు కదా.
అయితే ఇప్పుడు మేము అనేది ఏంటంటే అప్పటి వరకు మీరు కూడా ముందు పెట్టండి అన్నయ్య ఈ ఇష్యూని. మాకు ప్రూఫ్స్ అంటున్నారా? మాకు పేపర్స్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆల్రెడీ సర్టిఫికేట్స్ ప్రూఫ్స్ ఉన్నాయి, చూసిన వాళ్ళు ఉంటే. కాకపోతే ఒక ఎఫ్ఐఆరే కానివ్వలేదు అన్నయ్య. అప్పుడు జంకినాం మేము, ఎందుకంటే ఈ ముస్లిమ్స్ వాళ్ళం కదా అన్నట్టుగా అది ఆలోచించి జంకవలసి వచ్చింది. అవును అంతే. ముస్లిమ్స్ కదా అన్నయ్య, మాకు గోశాలు ఉంటాయి, అవి ఉంటాయి. ఒకేసారి జైళ్ళ లాంటి ఇంట్లో కూడా ఒప్పుకోరు. మళ్ళీ క్యాస్ట్ వాళ్ళు కూడా పేర్లు పెడతారు. ఇటు పోయి ఆ జైళ్ళలో ఉన్నారా, ఓ ఇంత అంటే ఇది ఓ అన్నట్టుగా అంటారు. ఒక అన్నయ్య లాగా మీకు నేను కొంచెం ఈ నంబర్ మీరు ఫీడ్ చేస్తే నేను ఫోన్ చేసినప్పుడు కొంచెం ఎత్తండి అన్నయ్య. నేను ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చి అయినాక మేము కలుస్తాం. ఎలక్షన్ కూడా వస్తాను కదా, మీ అడ్రస్ తెలుసుకొని అందుకు కొంచెం ముందు పెట్టాలనే మాట్లాడాలి. మేము కూడా చాలా తెలంగాణకు కావాలని కొట్లాడినాం. ఇప్పుడు మాకు ఎటు కాకుండా చేస్తున్నారు వీళ్ళు. కాదు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ దాకా ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకు వెయిట్ చేయాలి? ముందే అడగొచ్చు కదా అంటున్నా. అవి ఇప్పుడు అడగాలంటే అన్నయ్య మీరు ఛానల్ వాళ్ళే మాట్లాడి ఇప్పుడు అడగాలంటే ఇప్పుడు మంత్రులు మాకు కలుస్తారా అని అక్కడ పోతే వాళ్ళ కలిసి పొజిషన్ లో లేరు. ఇప్పుడు ప్రజా దర్బార్ల దరఖాస్తులు ఇవ్వాలా? ఎట్లా సీతక్క ములుగు అక్కడనే కదా, మినిస్టర్ కదా, కొండా సురేఖ గారు అక్కడనే కదా. కొండా సురేఖతో వాళ్ళతో మాట్లాడమంటారా? అయితే ఒకటి ఏమంటున్నారంటే ముందు ఈ మాట అనేది మీ ఛానల్ వాళ్ళకి చెప్పండి. వాళ్ళ ఛానల్ వాళ్ళు కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ అంటే వీళ్ళతోటి కూడా మా ఎమ్మెల్యేలతోటి కూడా మాట్లాడదాము. మా కొండా సురేఖ కూడా ఉంది. సరే అవును మీరు అన్నట్టుగా ఆమె పోయి కలుస్తలేదు అన్నయ్య. ఇప్పుడు ఆమె కూడా మంత్రి అయింది, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది, కొంచెం ఉంటలేదు అట ఎక్కువ. ఇప్పుడు ఈ బడ్జెట్ అవి ఇవి అసెంబ్లీ అవి ఉన్నాయి కదా, వచ్చినప్పుడే కలవాలి. ముందు అది వచ్చినప్పుడే కలుస్తాము. అయితే అన్నయ్య నేను అనేది వినయ్ భాస్కర్ ను కూడా సరే ఇంతకాలం 10 ఏళ్ళు మాటలు చెప్పుకుంటా కాలం గడిపారు. ఇప్పుడు అన్నా మా తరఫున మీరు మీడియాతో మాట్లాడండి. తర్వాత ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి మా తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం, మాతో పాటు రండి. లేకపోతే మీరు చరిత్ర ద్రోహులు అవుతారు అని మీరు వీళ్ళ మీద కూడా ప్రెషర్ తీసుకురావాలి. అప్పుడే మన అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. ఇప్పుడు వీళ్ళు ఇంట్లోనే మంచిగా 2 పెగ్గులు వేసి ఆమ్లెట్ తినుకుంటుంటాం, నాటుకోడి చికెన్ ముక్క తినుకుంటూ ఉంటే మనం రోడ్ల మీద మళ్ళా తిరగాలంటే సరే మనం తిరుగుదాం, మనతో పాటు వీళ్ళు రావాలి కదా. అంతే. ఇప్పుడు మనం ఒకటే, నువ్వు ఎట్లా ఇయ్యలేవన్నా, ఏమి చేయలేదు, న్యాయం చేయలేదు, కనీసం ఇప్పుడు వాళ్ళు ఇస్తానంటారు కదా, ఇస్తా అన్నప్పుడు మీరు మాకు మద్దతుగా ఇగో వీళ్ళు మా టీమ్ లో ఇట్లా పని చేసినారు, వీళ్ళందరినీ కూడా ఎఫ్ఐఆర్ అయినా కాకపోయినా ఈ కారణాలతో అప్పుడు ఎఫ్ఐఆర్ చేయలేదు, బట్ వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళు వంట వార్పు చేసిర్రు, రోడ్లు ఎక్కిర్రు, ధర్నాలు చేసిర్రు, రాస్తారోకాలు చేసిర్రు, ఉద్యమాల్లో ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిర్రు, సమయాన్ని ఇచ్చారు, జ్ఞానాన్ని ఇచ్చారు, కొన్ని వేల మందిని ఎడ్యుకేట్ చేసిర్రు. ఇంతకంటే ఉద్యమకారులు ఉండరు వరంగల్లో. వరంగల్లో మీరు ఒక 1000 మందినో మరి ఎంతనో సెలెక్ట్ చేస్తే కనీసం ఉమ్మడి జిల్లాలో ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 1000 మందిని సెలెక్ట్ చేయాలి. అంటే ఒక 10,000 మందిని సెలెక్ట్ చేస్తే 10,000 మందిలో వీళ్ళు ఉంటారు, 1000 మందిలో ఇట్లా ఉంటారు అని చెప్పాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఏమైనా అంతేనేమో ఎంపీ ఎలక్షన్స్ ముందు పెడుతున్నారు అన్నయ్య. ఇప్పుడు కొంచెం ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇక ఇది ఇంతవరకు ఆగిన వాళ్ళు ఆగినట్టు కొంచెం ఎంపీ ఎలక్షన్స్ అయిన తర్వాత అని మాట్లాడదాం అంటున్నారు. ఎవరన్నా మాట? ఇప్పుడు ఈ మా వాడ కార్పొరేటర్స్ కావచ్చు, పొలిటికల్ వాళ్ళకి మేము చెప్తానే ఉన్నాం, మేము ఇంత చేసినాం. వినయ్ భాస్కర్ అన్నకు అని అంటే ఇక ఇప్పుడు కలిసి మీ మధ్య కలవలేదు మరి అంటే ఇప్పుడు మేము అన్నాం, మీరు కార్పొరేటర్ ద్వారా మీరు ఆయనకు కూడా తెలియజేయండి అంటే కొంచెం ఆగండి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ముందు కదా, ఇప్పుడే కొంచెం గవర్నమెంట్ పోయిందని ఇక కొంచెం ఇది ఉన్నది, ఈ మొత్తం కాన్సన్ట్రేషన్ ఈ ఎలక్షన్స్ మీదనే పెడుతున్నారు, ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏదైనా మాట్లాడదామని వీళ్ళు అంటున్నారు. అయితే మీ సజెషన్ ఏంటిదో చెప్పండి. మీ సజెషన్ ఏమంటారు? ఎంపీ ఎలక్షన్స్ ముందే పోయి కలిసి మాట్లాడమని అంటారా? బీఆర్ఎస్ వాళ్ళ ఇప్పుడు మీకు ఇట్లా ఈ మాట చెప్పింది బీఆర్ఎస్ వాళ్ళే. మరి అది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంపీ ఎలక్షన్ లో అన్ని సీట్లు ఓడిపోతే మనం అన్ని మూసుకొని ఉందాం, ఎవడెటన్నా పోనీ అని అనుకుంటున్నారు. ఇక మాకు సంబంధం లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, గెలిస్తే అప్పుడు ఆలోచిద్దాం, గెలుస్తామా గెలవరా అనేది వాళ్ళ చేతిలో కూడా లేని పరిస్థితి. అది మనం అందుకేనే మీరు ఎంతమంది టీం ఉన్నారో
అంతమంది ఇప్పించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకోవాలి, కేసీఆర్ గారు తీసుకోవాలి, హరీష్ రావు గారు తీసుకోవాలి. నల్లగొండలో ఎట్లయితే కృష్ణా నీళ్ల కోసం సభ పెట్టిండో కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ ఉద్యమకారుల కోసం, ఎఫ్ఐఆర్ లేని వాళ్ళ కోసం ఒక సభ పెట్టాలి. ఆ సభ పెట్టి కేసీఆర్ బతుకున్నాడు కదా, చచ్చిపోయేదాకా కట్టె కాలే వరకు వీళ్ళ కోసం పనిచేస్తా అని చెప్పు. ఎందుకు చెప్పు? నల్గొండ సభలో చెప్పిండు, నల్గొండ సభలో కూడా చెప్పిండు మొన్న. అదే కొట్లాడతా, నీళ్ళ కొరకు కొట్లాడతాని ఆ విషయం మీద నేను చనిపోయి కట్టె కాలే వరకు కూడా కొట్లాడతా అన్నాడు. గురించి పట్టించుకున్నారు అన్నయ్య వీళ్ళు. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ అది కొట్లాడతా ఇది కొట్లాడతాను. ముందు మీరు మీకు ఈ పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఈ రోజు తెలంగాణలో ప్రతి మంత్రులే గాని ఎమ్మెల్యేలే గాని ఇన్ని పదవులు వచ్చేటి అసలు సమైక్యాంధ్రం ఉంటే వచ్చేదా? కాదమ్మా, కాదు మేడం, ఎంత డేంజరస్ క్యాండిడేట్లు అంటే వీళ్ళు. ఇప్పుడు కాదు, ఒక్క నిమిషం చెప్తా మీకు. ఇచ్చిన 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే బదులు ఉద్యమకారులకు ఒకసారి పలానా కొడుకు ఇచ్చినావు, సెకండ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు, కరెక్ట్ అన్నయ్య. నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చినోడికి 2 ఇచ్చినావు. ఇప్పుడు వినయ్ భాస్కర్ గారు ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యే అయిండు, తెలంగాణ వచ్చినాక సరే ఒకసారి ఇచ్చినావు అనుకో, ఒకసారి ఇచ్చినావు. రెండోసారి రైమ్ మునిసా మేడం ఇవ్వచ్చు కదా. మూడోసారి ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఏమైందంటే ఎమ్మెల్యే సీట్లు మార్చడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మునిసా గారికి ఇచ్చి ఉంటే మీలాంటి వాళ్ళు ఒక 50 మంది 100 మంది సెట్ అయ్యేటోళ్ళు కదా. అవును, ఏదో ఒక పథకం కిందనో ఎట్లనో ఒక రకంగా మీకు సపోర్ట్ చేసేటోళ్ళు కదా. అవును, ఇచ్చినోడికే అన్ని పదవులు. వినయ్ భాస్కర్ కే 4 సార్లు ఇవ్వాలి, మళ్ళీ ఇంకొకసారి ఆయనకి ఇవ్వాలి. చీఫ్ పదవి ఆయనకే, ఎమ్మెల్యే పదవి ఆయనకే, అన్ని వచ్చిన వాళ్ళకే పదవులు. ఆ రహీమునిత ప్రాణాలకు తెగించి అన్నయ్య జగన్ వాళ్ళ అమ్మ విజయలక్ష్మి మేడం కరీంనగర్కి వస్తే ఎట్లా కొట్టిండ్రు అంటే పొల్లు కొట్టి చచ్చిపోయేది ఉండే. ప్రాణాలు ఇల్లు సాగునోట్లే తలకాయ పెట్టిన వాళ్ళకు ఇదే వినాయక భాస్కర్ అన్న లైఫ్ లో అంబులెన్స్ లో వేసుకొచ్చి మేము అందరం ఉన్నాం, లైఫ్ లైన్ లో అడ్మిట్ చేసిండు. అప్పుడు అందరు వచ్చిండు, పెద్దోళ్ళు అందరు, కేటీఆర్ గారు ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి పరామర్శించి తర్వాత దాన్ని మర్చిపోయినట్టే అయింది ఇప్పుడు. కాకపోతే ఆమె ఎమ్మెల్యే టికెట్ అడగొచ్చు, ఎందుకంటే ఉద్యమం కాకపోతే అప్పుడు ఇవ్వలేదు మీరు. నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కాకుండా ఇంకొకటి అన్న సంజాయించుకొని ఇవ్వాలి. ఆమె కదా మొత్తానికి పక్కకే పెట్టేసింది. సరే ఎమ్మెల్యే లేవు, తర్వాత ఇంకో నీకు ఇంకా అనేక పోస్టులు చేసారు కదా. ఇచ్చిన వాడికి అన్ని సార్లు ఎందుకు ఇచ్చారు అంటున్నా. కవితకు ఎంపీ ఇచ్చినావు, ఓకే. మళ్ళా ఎమ్మెల్సీ ఇచ్చినావు కదా, ఎమ్మెల్సీ రైమ్ మునిషా మేడం ఇవ్వచ్చు కదా. ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, దగ్గరికి రానివ్వలేదనే రహీమునిసాను. ఇక్కడ కేసీఆర్ వాళ్ళు వచ్చినప్పుడు పాపం అది వచ్చి కలవటానికి పోతే శ్రీకాంతాచారి వాళ్ళ ఇంటికి వచ్చింది కేసీఆర్. నా తండ్రి లాంటి వాళ్ళు అన్నారు కూడా పోలీసులతోటి నెట్టేయించి రాను. అంటే నీ అవసరానికి వాడుకున్నట్టే కదా, వాడుకొని తర్వాత పక్కకి పెట్టేసినట్టే కదా. మరి ఇప్పుడు ఏమంటారు బాధపడి ఏడుస్తున్నానే. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆటో వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి ఆటోను కాలబెట్టారు ప్రజాభవన్ దగ్గర. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ల కోసము మీరు అంతగానం కాలబెడుతున్నారు కదా, మరి ఇప్పుడు ఉద్యమకారుల కోసం మీరు ఎందుకు మాట్లాడతలేరని నాకు అది పెద్ద క్వశ్చన్ అనిపిస్తుంది. వీళ్ళు అదే మరి అదే అన్నయ్య గురించి మాట్లాడట్లేదు, మీ గురించి మాట్లాడట్లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ కోసం. మరి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి కానీ ఫస్ట్ ఉద్యమకారులకు కూడా చేయాలి కదా. చేయాలి కదా. అది మీకు తెలంగాణ వచ్చింది ఉద్యమకారుల నుంచి, వాళ్ళకు గురించి మాట్లాడిన తర్వాత అంతా చెయ్యండి, అందరికి చెయ్యండి. చెయ్యొద్దని ఎవరు అంటున్నారు? అందరికి న్యాయం. మీరు కోట్లు వెనకేసుకోకుండా చేసి అందరికి అది జరుగుతుంది. మీరే ఇన్ని కోట్లు దండుకున్న తప్ప ఎవరికి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏమంటారు, అసెంబ్లీ ముందట కాదు, అసెంబ్లీ ముందట ఇద్దరు కూర్చొని మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అసెంబ్లీ ముందు కూర్చొని అనే ఏం జరిగిందనే వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి మంచి గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా దండుకున్నారు. ఇప్పుడు మేము దాంట్లో ఉండి మొన్న మాట అంటున్నా, ఉండి చేసి కూడా మేము కూడా టీఆర్ఎస్ లో ఉండండి అంటే ఏదో ఉన్నాం, మా మనసులే ఇరిగినాయి. మీరు ఏం చేసిండ్రని కాదు, ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా వచ్చే ఎన్నికలు ఉంటాయి, మమ్మల్ని నమ్మండి, ఉద్యమకారులు అందరికి న్యాయం చేస్తాము, ఈసారి ఓటేపియండి అంటే మీరు ఏపిస్తారా? అలా నమ్ముతారా?
ఏంటమ్మా ఎట్లా ఎట్లా నమ్ముతాం చెప్పండి, ఏం చేస్తారు మాకు, ఎట్లా నమ్ముతాం? అసలు చేసిన వాళ్ళకే మీరు తీసుకుపోయి అక్కడ తుంగల దొక్కిండు. మరి ఇప్పుడు కేసీఆర్ బాపు నేను సాగు నోట్లే తలకాయ పెట్టి ఆయన కూడా పెట్టింది, ఆయన కూడా పెట్టింది నా తలకాయ. ఇప్పుడు మీరు అన్న డ్రైవింగ్ మినిస్టర్ గారు కూడా పెట్టారు కదా. ఆయన పెట్టింది, మమ్మల్ని కొట్టలేదు అన్నయ్య. నాకు కొద్దిగా కాదు, కొద్దిగా ఆయన కావాల్సిందే ఉందని అంత ఆయన చేసినప్పుడు ఒక్క పోలీసు ఆటోలో చదువు కొడుతుంది దెబ్బ దెబ్బలు. మరి ఇప్పుడు విషయం చెప్పన్నా, కేసీఆర్ ఒక్క లాంటి దెబ్బ తినలే, అవును, కేటీఆర్ ఒక్క లాంటి దెబ్బ తినలే, హరీష్ రావు ఒక్క లాంటి దెబ్బ తినలే, కవితారావు ఒక్క లాంటి దెబ్బ తినలే, సంతోష్ రావు ఒక్క లాంటి దెబ్బ తినలే, ఎర్రపల్లి దయాకర్ రావు ఒక్క లాంటి దెబ్బ తినలే, వినోద్ రావు ఒక్క లాంటి దెబ్బ తినలే. లాఠీ దెబ్బలు తిననోళ్ళే అన్ని అనుభవిస్తే మరి లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు ఎన్ని అనుభవించాలి? చూడండి అన్న, దానికి మధ్య తరగతి కుటుంబాలు పేద కుటుంబాలు మస్తు కొట్లాడింది. మీరు టీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడితేనే రెచ్చిపోయారు అంతా. ఎందుకంటే తెలంగాణ రావాలి రావాలి, ఎందుకంటే అన్నిటికీ కూడా చాలా వెనుకబడిపోయినాం, చాలా వెనుకబడిపోయినాం, చాలా పేదరికంలో ఉన్నదని చాలా ముందుకు వచ్చి కొట్లాడింది. కానీ వీళ్ళు ఇంత అన్యాయం చేస్తారని అనుకోండి. అదే ఇప్పుడు 4-5 లక్షల కోట్లు అప్పు చేసారు, తర్వాత ఒక 15 లక్షల ఆదాయం ఉండే, మొత్తం 20 లక్షల కోట్ల ఆదాయం. 20 లక్షల కోట్లలో ఉద్యమకారులకు కనీసం ఒక 100 కోట్లు కేటాయిస్తే పోయేదేముంది అంటున్నా. 20 లక్షల కోట్లల్లా మరి పెద్ద లెక్క అన్నది. 20 లక్షల కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ నేను అనేది? అవును, అంటే వాళ్ళకి మనస్సు, డబ్బులుంటే కానీ మనస్సు లేదు. లేదు, ఏందో వాళ్ళు అవసరానికి వాడుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఏమైనా వాళ్ళ పదవుల కొరకు ఇప్పుడు గవర్నమెంట్ పోయినందుకు ఇంత చల్లడిల్లిపోతారు. మరి కొట్లాడిన వాళ్ళ మనసులు చల్లడిల్లవా? ఎంత టైం వేస్ట్ చేస్తుంది అన్నిటికీ. పొద్దుంతా పోయి మాట అంటారా పని. ఆ పొద్దు నేను ప్రైవేట్ టీచర్, నేను బీఈడి చేసిన ప్రైవేట్ టీచర్ జాబ్ వదిలి పెట్టుకుని కొట్లాడినా. మరి మాకెంత డబ్బు పోయింది కాదు. మీకు ఇంకోటి చెప్తే షాక్ అవుతారు. భూస్వాములు అయితే ఎవరు దెబ్బలు తినలే కదా, తినలే. కానీ నేను ఏం చేసిన, ఇప్పుడు దెబ్బలు తినంతా పేద మధ్య తరగతి వాళ్ళే కదా. మరి ఈయన రైతు బంధుని పెట్టి ఇలా భూస్వాములకు ఇచ్చిండు. మరి మీ రైతు మునిసా గారికి భూమి ఉంటుందా, మీకు భూమి ఉంటుందా? అసలు ముస్లింలకు భూమి ఉంటుందా, వ్యవసాయ భూమి? ఏం లేదన్నా, ఏం లేదు. పాపమా లేదు, చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటూ రహిమునిసా భర్త ఆటో నడుస్తాడు. మరి అదే ఇప్పుడు కేసీఆర్ నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోవాలా? ఎందుకంటే మల్లారెడ్డికి నువ్వు 600 ఎకరాలకు 60 లక్షలు ఇచ్చినావు కదా సంవత్సరానికి. అవును, అదే 60 లక్షలు ఒకసారి మల్లారెడ్డికి ఇవ్వకపోతే అట్లా 7-8 సార్లు మల్లారెడ్డికి ఇచ్చిండు. అంటే దాదాపు ఒక 3 కోట్లు ఇచ్చిండు. ఆ 3 కోట్లలో 1 కోటి రూపాయలు రైమునిసా వాళ్ళకి ఇస్తే లైఫ్ సెట్ అయిపోయేది కదా. మల్లారెడ్డి నాటి దెబ్బలు తిన్నాడా? మల్లారెడ్డి సాగునట్లు తలకాయ పెట్టినా? మల్లారెడ్డి అప్పుడు ఎక్కడ ఉండను. మరి మల్లారెడ్డికి ఇస్తావు, ఎర్రపల్లి దయాకర్ రావుకి ఇస్తావు, వినోద్ రావుకి ఇస్తావు, హరీష్ రావుకి ఇస్తావు, కేటీ రావుకి ఇస్తావు. ఏంది అది? అంటే ఏమో చీమలు పెట్టిన పుట్ట పాములైనట్టు పేద మధ్య తరగతి వాళ్ళు కష్టపడితే, భూమి లేని వాళ్ళు కష్టపడితే నువ్వు తీసుకుపోయి భూస్వాములకు నింపిండు. చూడు ఇక ఏం చెప్తుంది. అవునన్న, కరెక్ట్. అది నీకు అసలు ఎన్నడూ రక్తం ఉడకలేదా, కోపం రాలేదా? నేను బక్కోని అంటుండు. ఏం బక్కోడు? బక్కగా ఉంటేంది, దొడ్డుగుంటేంది? నువ్వు చేసిన పనేంది? అవును, బక్కగా ఉన్నావా, దొడ్డుగున్నావా, పొట్టిగున్నావా, ఎత్తుగున్నావా, ఎర్రగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, అది ఇంపార్టెంటా? మన పేదోడికి ఇచ్చినావా, భూస్వాములకు ఇచ్చినావా, ఇది ఇంపార్టెంటా? అవును. అయితే ఇది లేని వాళ్ళది, మధ్యతరగతి కుటుంబం వాళ్ళదే విషయం అన్నయ్య వీళ్ళు నిజానికి. కానీ ఇప్పుడు అడుగుతున్నాం అన్నయ్య, లేదని కాదు, కొంచెం ఎంపీ ఎలక్షన్స్ అని. ఎంపీ ఎలక్షన్ తర్వాత దొంగలు తప్పించుకుంటారు. మీరు ఇప్పుడే ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గర మస్తు లెక్కలేనంత డబ్బులు ఉన్నాయి. ఏముంది, 40-50 లక్షలు, 20-30 లక్షలు అంటే పెద్దోళ్ళకు 50 లక్షలు, కొంత నార్మల్ గా కష్టపడ్డోళ్ళకు 20 లక్షలు, ఇంకా కొంత తక్కువ కష్టపడ్డోళ్ళకు ఒక 10 లక్షల చొప్పున సాయం చేస్తే అలా ఏమన్నా ఆస్తులన్నీ కరిగిపోతాయి. ఒక 1% వాళ్ళకు ఉన్న ఆస్తులలో ఒక 1% ఇస్తే ఏమైతుంది? బీఆర్ఎస్ పెద్ద నాయకులు అనేది
ఏం కరిగిపోవన్నా, ఏం కరిగిపో. కానీ వీళ్ళు ఆలోచిస్తున్నారా అట్లా అట్లా అనేది వాళ్ళకి ఆలోచన ఏం లేదు. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఒకటి రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రజలకు చేస్తాను అని అన్నారు. మరి ప్రజలకు అనేది చేసినంత మరి ఏం చేసారు? అవి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. ఇక ఆ పార్టీ పరంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒకరు తెలుసా, ఉద్యమకారులకు అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చిన్నోళ్ళు కాదు, కార్పొరేటర్లు. వాళ్ళు ఉద్యమకారులకు పక్కకు పెట్టి ఉద్యమాలలో లేని వాళ్ళకు దగ్గర చేర్చుకున్నారు. ఉద్యమాలలో లేని వాళ్ళకు దగ్గర చేర్చుకొని వాళ్ళకు బీసీ బంధులు, వాళ్ళకు దళిత బంధులు, వాళ్ళకి ఏదైనా వస్తే ఆ గృహలక్ష్మి అది ఏదొచ్చినా కూడా అట్లాంటి వాళ్ళకే ఇచ్చుకున్నారు వీళ్ళు. సమృద్ధి శాఖ కూడా చాలా బాధపడ్డది. నేను అన్న ఏందక్క ఇది అని అంటే ఏమన్నారా, ఇక అన్నయ్య తెలంగాణ రానప్పుడు అది వస్తుందో రాదో అని ఎవరు రాలేదు ఉద్యమాలకు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ వచ్చి కార్పొరేటర్లను పట్టుకొని ఎమ్మెల్యేలను పట్టుకొని ఇక వాళ్ళతో వాళ్ళదే ఇదైపోయింది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ శాఖ వాళ్ళకు ఆమె ఆర్డీఓ కదా, వరంగల్కు ఆర్డీఓ అయింది కదా కమ్యూనిటీ శాఖ. అయితే అది చేయండి అక్క ఇట్లా అంటే ఏమన్నా మరి మేమన్నా ఏందా అక్క ఇట్లా మేము ఉద్యమాలలో ఉండి ఇంత కష్టపడి మాదేవి ఇట్లా అయిపోయింది, వీళ్ళేమో లేని వాళ్ళు వచ్చి మరి ఇట్లా ఇదేంటి ప్రతి డివిజన్ కూడా అట్లానే ఉన్నదా, ఏమనాలో అర్థమైతలేదు అంటాను. ఇక వీళ్ళు ఎమ్మెల్యేలు మా పార్టీకి సపోర్ట్ ఉంటే చాలు, మాకు పార్టీకి సపోర్ట్ ఉండి మేము గెలిచి మంచి మాకు పార్టీకి సపోర్ట్ ఉంటే అంటే వీళ్ళు చూసుకున్నారు అన్నది. ఇది కళ్ళారా చూసిన విషయం. ఇది కళ్ళారు ఏంటంటే మేము అడిగిన కూడా ఏందన్నా ఏటని వినయవాస లేదు రేమో మనకు కొంచెం మనం రూలింగ్ లో వచ్చి మనకి పార్టీకి సపోర్ట్ ఉండాలి కదా అంటారు. వీర సఫలం ఏంటున్నది. ఇప్పుడు కాదు మనము మరి ఇప్పుడు ఇన్నేళ్లలో తిరుగుబాలేదు, ఇప్పుడైనా తిరుగుబాటు చేయొచ్చు కదా. ఇప్పుడు తిరుగుబాటు అని అంటే అన్నయ్య ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కొంతమంది ఎమ్మెల్యేలకు చెంచాగిరీలు అయిపోయింది. చెంచాలను వదిలేయండి. నేను అనేది ఏంటంటే ఇప్పటిదాకా ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ఒక బెనిఫిట్ పొందకుండా ఉన్న ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళంతా కేసీఆర్ బాధితులు అన్నట్టే కదా. కేసీఆర్ బాధితుల సంఘం, కేసీఆర్ బాధితుల ఉద్యమకారుల సంఘం అంతే కదా. ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘానికి రైమ్ మునిసా గారిని ప్రెసిడెంట్ చేసి మీరు వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అంతా కలుపుకపోతారా, లేదంటే వరంగల్ ఉన్న వాళ్ళని కలుపుకపోతారా, అది మీరు ఆలోచన చేయాలి. ఈ ఎంపీ ఎలక్షన్లలో చేస్తేనే వాళ్ళ దగ్గర ఇప్పుడు మీకు ఒక ఏమంటారు విమానం ఉందా, మీకేమన్నా ఏంటనే విమానం హెలికాప్టర్ ఉందా? హెలికాప్టర్ ఉంది. మీకుందా వ్యక్తిగతంగా? మాకెక్కడ హెలికాప్టర్ అన్నా? మరి కేసీఆర్ కి హెలికాప్టర్ ఉంది, ఆయనకు ఉంది. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఏం చేసిరంటే అప్పుడు ఉద్యమకారులు వీళ్ళంతా వినయ్ భాస్కర్ గాని, మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గాని, తర్వాత నల్లపల్లి నరేందర్ గాని, పెద్ది సుదర్శన్ రెడ్డి గాని, వీళ్ళందరూ ఏం చేసిరంటే ఐస్ క్రీమ్ ఉంటది కదా, ఐస్ క్రీమ్ స్వీట్, వీళ్ళు ఏం చేసిరంటే హెలికాప్టర్ కొనడానికి కోసం ఒక ఐస్ క్రీమ్ ను ఒక 20 లక్షలకు, తర్వాత బిర్యానీని 50 లక్షలకు, ఇట్లా అన్ని ఐటమ్స్ పెట్టిరు అన్నట్టు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అవి పెట్టి వాటిని అంటే ఒక వెనిలా ఐస్ క్రీమ్ ను కూడా 10 లక్షలకు కొన్న వాళ్ళు ఉన్నారు. అవి కొని పార్టీకి ఇచ్చి, అంటే పార్టీ కంటే కేసీఆర్ కి ఇచ్చారు. ఇస్తే అట్లా వచ్చిన 100 కోట్లతోని వీళ్ళు ఏం చేసారంటే విమానం కొన్నారు. నేననేది ఏంటంటే అట్లనే మళ్ళొక్కసారి ఒక ఫుడ్ కోర్టు లాగా పెట్టమన్నారు కేసీఆర్ కి చెప్పి, మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడు ఒకసారి కొన్నట్టే మల్లారెడ్డిని గాని, వినయ్ భాస్కర్ ను గాని, ఎర్రబెల్లి దయాకర్ రావును గాని, కేటీఆర్ గారిని, హరీష్ రావు వీళ్ళందరినీ కూడా సేమ్ ఐస్ క్రీమ్ ఒక 10 లక్షలకు, చికెన్ బిర్యానీకి ఇన్ని లక్షలకు, మటన్ బిర్యానీ ఇంత, బోటీకి ఇంత, మంచినీళ్ళకి ఇంత, ఖర్చీప్కి ఇంత, ఇట్లా కొంటే ఏమైందంటే అప్పుడు మళ్ళీ ఒక 100 కోట్ల దాకా వస్తే హెలికాప్టర్కి వచ్చినట్టు. ఈ 100 కోట్లు మీ ఉద్యమకారులకు, సరే మీరు కేసీఆర్ కు అనుబంధంగా దగ్గరగా ఉండి బీఆర్ఎస్ మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళకే ఇయ్యమనండి. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లలో మనం పోటీ చేద్దాం. మీరు మాకే న్యాయం చేయనప్పుడు రేపు ప్రజలకు ఏం చేస్తారు, రాష్ట్రానికి ఏం చేస్తారని మీరు అడగలేరా? ఇప్పుడు అడుగుతా అన్నయ్య, ఇప్పుడు మొన్ననే మేము ఓట్లు వేయలేదని కోపాలు కూడా వస్తాయి వాళ్ళకు. మరి ఇప్పుడు 2001 నుంచి చేసుకుంటూనే, 2004 నుంచి చేసుకుంటూనే వస్తారు కదా.
చేసుకుంటాను. అయితే 2000 ఇప్పుడు 2009 నుంచి ఎక్కువ మంచి గ్రిప్ వచ్చినప్పుడు అయితే అప్పటి నుంచి బాగా చేసినాం. అయితే అంటే అయితే అప్పటి నుంచి గ్రిప్ చేసినాం. ఇప్పుడు వీళ్ళకి ఎట్లున్నారు అంటే అన్నయ్య, ఇప్పుడు వినయభాస్కర్ అన్నయ్య వాళ్ళ పార్టీలు ఓడిపోయినాయి కదా, ఇక ఉద్యమకారులకు పట్టించుకోలేదన్న విషయం మేము అడిగినాం. ఎట్లా అంటే లేదు కేసీఆర్ ఈసారి ఎలక్షన్ ఇట్లా అయిపోతే కేసీఆర్ గారితో మాట్లాడతాం అని అన్నారు అన్నయ్య. ఫస్ట్ టైం గవర్నమెంట్ వచ్చింది, పోనీ ఫస్ట్ టైం అంటే ఇంకా సిట్రేట్ కాలేదు, ఇంకేదో ఇట్లా సిట్రేట్ కావాలి అన్నది ఒక అవకాశం ఇచ్చింది. సెకండ్ టైం అన్నా కూడా కొంచెం ఏదన్నా అంటే అది కూడా పెట్టదు. మరి ఇట్లా అంటే థర్డ్ టైం తప్పకుండా అంటే వీళ్ళ గవర్నమెంట్ పోయింది. వింటున్నారా అన్న? వింటున్నా. అయితే వీళ్ళ గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు వీళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ కలిసి కూడా మాకు వేయలేదు అన్న కొంచెం వాళ్ళకు మనసులలో ఉన్నది. ఒకటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఇది మనకు ప్రజాపాలన దరఖాస్తులు ఈ అవకాశం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే చేయాలని ఏముంది అన్నయ్య. ఇప్పుడు ఈ మాట కాంగ్రెస్ ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న వాళ్ళు మరి ఛానల్ వాళ్ళతో మాట్లాడితే మేము ప్రజా దర్బార్లో కూడా ఇప్పుడు దరఖాస్తులు ఇస్తే మరి ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ లేదు, ఎంపీ ఎలక్షన్లో అయితే పక్కకు పెట్టండి. అది అయితే నేను అనేది ఏంటంటే ఎట్లయినా కూడా మేము ఉద్యమకాలం వెయ్యలేదు, వాస్తవం చెప్తున్నాం కదా. మాకు ఉద్యమం సరే ఉద్యమాన్ని నిలబెట్టిర్రు, తెలంగాణ రావడంలో అత్యంత కీలక పాత్ర వహించారు. 2 సార్లు వాళ్ళు అధికారంలోకి రావడానికి మీరు సపోర్ట్ చేసిరు కదా. ఏమైతుంది మీకు సపోర్ట్ చేసి? ఇప్పుడు తల్లి కూతురు, తల్లి కొడుకు, అన్నదమ్ములు కొట్లాడుకోరా? అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్నయ్య, ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను అనేది ఏమున్నదంటే మీరు ఛానళ్ళు వాళ్ళు ఇట్లా మాట్లాడితే ఎఫ్ఐఆర్ వాళ్ళు లేదు, ఇట్లా ముస్లిమ్స్ వాళ్ళైనా కూడా వచ్చి కొట్లాడిండ్రు, పోనీ ముస్లిమ్స్ వాళ్ళు లేని వాళ్ళు కూడా కొట్లాడిండ్రు కాబట్టి ఎఫ్ఐఆర్ లేకుండా కూడా కొట్లాడితే వాళ్ళకి కావాలంటే ప్రూఫ్ కావాలంటే పేపర్లలో చూసుకోండి, సర్టిఫికెట్స్. కాబట్టి మీ పేరు ఒకసారి చెప్పండి, నేను చెప్తాను అన్ని విషయాలు. ఏమంటున్నారనే? మీ పేరు ఏం పేరు అన్నారు? సందాని బేగం. సందాని బేగం. సందాని బేగం అంటే సందాని బేగం గారు నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం మంచిగా మీకు మీ రక్తాన్ని చిందించిర్రు, మీ జ్ఞానాన్ని ఇచ్చిర్రు, మీ సమయాన్ని ఇచ్చిర్రు కాబట్టి మీకు పుట్టినిల్లు మెట్టినిల్లు అనుకోండి. ఏమైతుంది ఇప్పుడు మీ టీఆర్ఎస్ మీ పుట్టినిల్లు అనుకోండి, ఎగ్జాంపుల్. ఆడబిడ్డగా మీకు 2 దగ్గరలో కూడా తీసుకునే హక్కు ఉంది కదా. వీళ్ళ దగ్గర అడగాలి, వాళ్ళ దగ్గర కూడా అడగాలి. తప్పేముంది? వాళ్ళు ఏం బిచ్చం ఎత్తుకోవట్లేదు కదా అంటున్నాను. మీకు అర్థమవుతుంది అని చెప్పేది? అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు చేయాలి, తర్వాత వీళ్ళ మీద ప్రెషర్ తీయాలి కాంగ్రెస్ పార్టీ మీద కూడా. మీరు ఇట్లా అయ్యో పాపం అధికారం లేకపోయినా డబ్బులు అయితే ఉన్నాయి కదా, అట్లా అంటున్నారా? వీళ్ళను డబ్బులు ఇవ్వమనండి, వాళ్ళు 250 గజాలు ఇస్తున్నారు, దాంట్లో కూడా పెట్టి ఇవ్వమనండి. ఒకవేళ మీరు అనండి, ఒకవేళ మీరు 250 గజాలు పెట్టిస్తే మీరు ఏదైతే మాకు ఇప్పుడు ఆర్థికంగా మద్దతుగా సపోర్ట్ ఉన్నారో కావాలంటే మీకు తిరిగి ఇస్తాం, కానీ మాకు కొంత ఇప్పుడు సపోర్ట్ చేయండి ఎంపీ ఎలక్షన్ల ముందు. బీఆర్ఎస్ వాళ్ళకి అడగమంటారా? ఇప్పుడు మీ పుట్టినీళ్ళు లెక్కనే కదా, మీరు ఇన్నేళ్ళు వాళ్ళకు సేవ చేసిరు కదా. కానీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు సేవ చేస్తే ఏదన్నా ప్రైవేట్ కంపెనీ కూడా కొంత ఫండ్ ఇచ్చి ఇంటికి పంపిస్తుంది. ఇస్తుందా? ఇయ్యదా? ఇస్తుంది. రిటైర్మెంట్ అయితే అవును, రిటైర్మెంట్ అయినా కానీ ఏదైనా ఒక వాళ్ళ జాబ్ లోకి వెళ్ళిపోయినా కానీ కష్టపడ్డారు కదా, ఎప్పుడు కష్టపడ్డారు అని చెప్పేసి కొంత అమౌంట్ పెట్టి సన్మానం చేసి పంపిస్తారు. అట్లా కూడా వీళ్ళు ఎందుకు చేయకూడదు మీకు అంటున్నా? ఎందుకు మనం అడగకూడదు? మనకు ఎందుకు హక్కు లేదా? మనం ఎందుకు ఇంత మెతక వైఖరి ఉండాలి? ఎందుకు వాళ్ళ పట్ల మనం అంత సానుభూతి చూపించాల్సిన అవసరం ఉంది? నిజంగా బిచ్చం ఎత్తుకుంటారా? మన అవ్వగారు కొంచెం మంచిగా బతికితే మనం తీసుకొచ్చుకోమా? ఇప్పుడు అత్తగారి ఇంటికి పంపిన తర్వాత కొంచెం పేదోళ్ళు ఉంటారు, అత్తగారు ఉంది అనుకుందాం. మనం పుట్టినీళ్ళకి వెళ్ళి ఇంటికాడ పుట్టినీళ్ళు మంచిగా నిండా కలకలు ఆడుతుంటే మన అవ్వయ్య అని అడిగి తెచ్చుకోరా ఆడబిడ్డలు? ఎందుకు తెచ్చుకోవాలి మరిగా. ఇప్పుడు ఇంకా మెట్టినింటి కాడ ఉన్నా గానీ మన బలగం సినిమా ఒకటి వచ్చింది, ఎంత ఉన్నా గానీ అవ్వగారింటి కాడ అట్టి కూరన్నా లేకపోతే కారం మెతుకులైనా తింటది, ఏదైనా ఆశిస్తుంది బిడ్డ అంటారు. అవును. ఇప్పుడు ఒకటన్నా ఇప్పుడు కొంతమందికి నేను ఇది అడిగింది అన్నయ్య, మరి ఇట్లా అంటే వీళ్ళు ఏమంటున్నారంటే
మరి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లేదని కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది కదా, మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడుకొని పెట్టుకుందాం. మరి వీళ్ళ గవర్నమెంట్ మరి ఎప్పుడు రాను ఎప్పుడు వింటాను ఇందులోనే కొంతమంది అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు నేను అన్నా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ లేదు, మరి ఇంతకడ కొట్లాడి మరి ఇదైన ఎఫ్ఐఆర్ లేదు కదా అని అంటే వీళ్ళేమంటున్నారు, మా దాంట్లో కొంతమంది ఇవే కాంగ్రెస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ అడుగుతున్నారు. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా చేస్తున్నాం అంటారు. అది ఎప్పుడు రావాలి, అది ఎప్పుడు నేను అనగా అది ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలి? ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ అది వచ్చినప్పుడు మళ్ళీ దానికి చూడి పెట్టుకుంటున్నా ఉన్నారా అని నేను. మరి అంతే అవుతుంది కదా, వీళ్ళు మరి ఎఫ్ఐఆర్ అడుగుతున్నారు కదా నీతో, మరి ఏం చేస్తే మరి ఎఫ్ఐఆర్ అడుగుతున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా అడగలేము, అప్పుడు ఏమన్నా చూద్దామంట. ఇది పెద్ద కథనే ఉంది. 5 ఏళ్ళ ముచ్చట అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు దాంట్లో మా దాంట్లో మళ్ళీ కొంతమంది ఏమన్నారంటే ఈ ఛానళ్ళు వాళ్ళు ఎఫ్ఐఆర్ లేని వాళ్ళందరూ ఛానల్ చెప్పుకోండి, ఛానల్ వాళ్ళతో మాట్లాడివ్వండి, వీళ్ళ దృష్టిలకు కూడా వస్తాయి, వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇది చేసి ఏదన్నా వాళ్ళు డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుందని మనం వీళ్ళనే మా తెలంగాణ ఉద్యమాలలో ఉన్నది వాళ్ళు అట్లా సజెషన్ ఇస్తాను అన్నయ్య. సరే ఛానళ్ళలో మాట్లాడదాం కానీ వీళ్ళని ఇప్పుడు అలా ప్రభుత్వం పోయినాక ఇప్పటికీ ఒక 10-20 ప్రెస్ మీట్లు పెట్టారు, మీరు చూసారు కదా. 10-20 కాదు, ఒక 50 ప్రెస్ మీట్లు పెట్టొచ్చు. అంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత గాని మిగతా అందరు కాదు. ఇక కేసీఆర్ అయితే భారీ బహిరంగ సభను పెట్టే. అవును సరే నువ్వు పెట్టి, నేను అదే అంటాను. ఇప్పుడు మా నల్లగొండ రైతులతో ఒక సభ నింపిండు కదా. అవును, తెలంగాణ ఉద్యమకారులతో ఒక సభ పెట్టమను. అవును పెట్టాలి. ఉద్యమకారులతో ఒక సభ పెట్టి ఉద్యమకారులకు నా కట్టే కాలే వరకు నేను అండగుంటుంది. మరి ఎందుకు చెప్తలేడు? నేను అంటున్నానే, ఉద్యమకారులు ఊసో ఎత్తుతలేరు వాళ్ళు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన దరఖాస్తులు ఆయనతోనని ఇచ్చింది. కాదు, నువ్వు ఉద్యమకారులకు నిన్ను ఒక పెద్ద చక్రవర్తి చేసిన ఉద్యమకారులనే నువ్వు పట్టించుకోనుడు, రేపు రాష్ట్రాన్ని ఏం కాపాడతావు, రైతులను ఏం కాపాడతావు అని మరి మనకు రేపు ప్రశ్నలు అడుగుతారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు పోతే అప్పుడు ఏం చెప్తారు మరి ఇలా ఆన్సర్? ఏం చెప్తారు? ఏమనంటే వాళ్ళు రైతులు అంటే ఇక రైతు బంధురాలు, రైతు రుణ మాసాన్ని వీళ్ళ చూసుకుంటాను. అది వాళ్ళు అట్లున్నది. మరి ఈ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ మేము ఉద్యమాలతో వచ్చినాం, మేము ఉద్యమాలని ఇంత మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఉద్యమాలకు అని వీళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు మాట్లాడి వీళ్ళు చేయాలన్నా. అదే మాకు ఉద్యమాలు కొత్త కాదు, రోడ్ల మీద అన్నం తిన్నా అని చెప్పి కేటీఆర్ ఆయన ఫేస్బుక్ పేజ్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాలో అన్నిట్లో పెట్టుకున్నాడు కదా. ఈరోజు చూసారా మీరు? చూసిన. అప్పుడు మరి ఆయన ఒక్కడే రోడ్ల మీద అన్నం తిన్నాడా? మీరు తినలేదు. మీరు ఆయన రోడ్ల మీద అన్నం తినొచ్చు, మీరు రోడ్ల మీద లాఠీ దెబ్బలు తిన్నారు కదా. అవును, మరి మీకు లేదా పౌరుషం, రోషం ఉన్నదా? అంటే పౌరుషం రోషం అంటే ఎక్కడ చెల్లనిస్తారు ఏమన్నా? ఎమ్మెల్యే గారు మంత్రులు వాళ్ళు కనీసానికి ఉద్యమాలు చేసిన వాళ్ళు కేటీఆర్ని కలుద్దామంటే కలవనియదే మాకు. కేటీఆర్ని కలవనియదే. కాదు, ఆయన కలవనిచ్చే. ఇప్పుడు ఆయన ఒక సభ పెడితే అందరు వస్తుంటారు కదా. అది కాదు అన్న, అంత పబ్లిక్ లా ఉద్యమాలలో లేని వాళ్ళు అందరు చుట్టుకొని అని కలుస్తాడు కొంచెం అని కలుద్దాం అని. అది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత, మన ఇది గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఉద్యమకారులు కలవలేకపోయినాం. మరి నెక్స్ట్ మళ్ళీ గెలిపించుకొని కల్పిస్తారేమో ఈసారి. నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత గెలిపించుకుంటే మళ్ళీ కలుస్తాడేమో. అప్పుడు కలుస్తాడో మరి ఏం గెలిపించుకుంటాడు అన్న? ఏమొద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్ అవన్నీ ఆయన ఎఫ్ఐఆర్ పెట్టినా కూడా ఉద్యమకారుల గురించి ఆయనతోనని ఇచ్చింది. వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు? ఏంటి గెలిచేది వాళ్ళు తోటపీసు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తామంటే ఎఫ్ఐఆర్ లేని వాళ్ళకి ఏమైనా చేస్తామంటే వాళ్ళు చేసిన వాళ్ళకే ఉంది. మనం ఏమని అట్లీస్ట్ ఏం అడుగుదామంటే, సరేనా ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. ఎఫ్ఐఆర్ లేని వాళ్ళకి కూడా అదొక ఫామ్ పెట్టండి. ఆ ఫామ్ లో కూడా ఇట్లనే మీ పేపర్ కట్టింగ్లు గానీ ఇంకేమన్నా ఉంటే గానీ అవన్నీ పెట్టమనండి. ఫోటోలు గానీ ఇంకేమన్నా ఉంటే అన్ని పెడతాము. ఎఫ్ఐఆర్ అయిన ఉద్యమకారులు, ఎఫ్ఐఆర్ కాని ఉద్యమకారులు రెండుగా డివైడ్ చేసి ఇవ్వండి అని చెప్తాం. అదే అంతే కదా. అదే
ఎఫ్ఐఆర్ కాని వాళ్ళు సార్ ఒక 50 గజాలు తక్కువ ఇవ్వండి, ఏముంది. అంతే. యాభై కొంచెం తక్కువ చేసి పెట్టండి. కాకపోతే వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ పెట్టుకుని వీళ్ళకి కొంచెం తక్కువ అయినా పెట్టండి. లేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఇప్పుడు 250 గజాలు ఇచ్చే బదులు వాళ్ళకు ఒక 150 గజాలు ఇచ్చి వీళ్ళకు 100 గజాలు ఇచ్చినా మంచిదే కదా. అంతే, అట్లయితే పర్వాలేదు. అదే 250 గజాలల్లా అవును, నువ్వు ఎఫ్ఐఆర్ అయినోడికి 150 గజాలు ఇయ్యా, ఎఫ్ఐఆర్ కానోడికి 100 గజాలు ఈ వరంగల్ డిస్ట్రిక్ట్ క్వార్టర్స్ లలో ఇస్తే బాగుంటది కదా. అవును, ఇక మీరు చిన్న ఇల్లు కట్టుకోను ఏదో ఒకటి చేస్తారు కదా, మరి ఎక్కువ అందరికి న్యాయం చేయాలి కదా మరి. అవును, అందరికి న్యాయం చేయాలి కదా. న్యాయం వీళ్ళకు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 25,000 పెన్షన్ అని అనౌన్స్ చేసింది అన్నయ్య. మరి 25,000 కట్టుకోండి, వాళ్ళకి 25,000 ఇచ్చిన కాడ వీళ్ళకి ఒక 15 ఇవ్వండి, తర్వాత ఏమైనా పెంచుకుంటా పోతే పెంచుకుంటా పోదురు కానీ. అది మరి అయితే ఒకటనే మీరు ఇవ్వండి, వద్దని అంటలేం. 25,000 వాళ్ళకి అనౌన్స్ చేసినా కూడా కొన్ని ఎఫ్ఐఆర్ లేనందుకు వీళ్ళకి ఒక 15 ఇవ్వండి. అయితే ఇవన్నీ కావాలంటే ఒకే ఒక్కడు మీకు ఆధారం ఏంటిదనే? ఆ ఒకే ఒక్కడు ఆధారం, ఒక్కడు తలుచుకుంటే ఆయన నదులకు నడక నేర్పిన వ్యక్తి, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎవరు? కేసీఆర్ గారా? అద్భుతాలు సృష్టించిన నేను అసలు అద్భుతాలు సృష్టించడానికి పుట్టినేమో అని చెప్పిన వ్యక్తే మరి కట్టె కాలే వరకు కూడా కొట్లాడుతున్నాడు కదా. ఆ సారే మీకు ఆయన ఇప్పుడు తెలంగాణ సావు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినట్టు కదా. నేనేమంటున్నా సావు నోట్లే తలకాయ పెట్టనన్న పెట్టు, లేదంటే సావు నోట్లే తలకాయ పెట్టకపోయినా సరే కానీ తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇవ్వను. ఇప్పుడు పెట్టు, లేకపోతే ఇప్పుడు పెట్టు సావు నోట్లే. తెలంగాణ ఉద్యమకారుల కోసం నేను సావు నోట్లే తలకాయ పెడతా, లేదంటే నా కట్టె కాలే వరకు నా తెలంగాణ ఉద్యమకారుల కోసం నేను కొట్లాడతా అని ఒక్క మాట స్టేట్మెంట్ ఇప్పియండి. ఎందుకు కాదా, నేను చూస్తా. ఎందుకు వస్తలే నోట్లకి వెళ్ళి నువ్వు డబ్బులు ఇయ్యకయ్యా, ఒక మాట చెప్పు. తెలంగాణ వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమకారులతోనే. తెలంగాణ ఉద్యమకారులలో 2 రకాలు, ఒకటి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, ఒకటి జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు. అంతే కదా. చచ్చిపోయిన వాళ్ళు ఒకరైతే, బతుకున్న వాళ్ళు రెండోది. అమరులైన వాళ్ళు వాళ్ళేమో భౌతికంగా చచ్చిపోయారు, మానసికంగా చచ్చిపోయిన వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు. ఎటువంటి ఆదరణకు గాని, ఎటువంటి ఒక మరి మరి ఒక మంచి జీవితానికి గాని నోచుకోని వ్యక్తులు ఉన్నారు కదా ఉద్యమకారులు. అంటే మళ్ళీ ఇప్పుడు వినయ్ భాస్కర్ 250 గజాలు ఇచ్చిర్రంటే అది ఇంకా నా రకం కదా ఎఫ్ఐఆర్ అయిందంటే. అనేది ఏంటంటే మంచిగా బతికేట వాళ్ళకి ఇవ్వకపోయినా మంచిగా బతుకున్న వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి ఇవ్వాలని అవసరమా? ఎవరన్నా అనౌన్స్ చేసింది మరి? వీళ్ళకి ఎవరు అనౌన్స్ చేశారు? ఎమ్మెల్యే గారులకు. నేను అంటున్న పుస్తకం వచ్చి నేను కూడా నా మీద కేసు అయింది ఎఫ్ఐఆర్ అని ఈయన బుక్ పెట్టుకున్నాడు 250 గజాలు కొట్టేద్దాం చెప్పారు. ఇప్పుడు ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా అవుతారు కదా. కవిత కూడా పెట్టుకోవచ్చు మనం. 250 గజాలు ఎక్కడైనా బంజారాయిలు ఇస్తే బాగుండు అనుకునే రకాలు వాళ్ళు అంటున్నా. ఇదే బాలకా సుమన్ ఖాదర్, కిషోర్, కుబల బాలరాజు లాంటి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. మన శ్రీనివాస్ గౌడ్ వీళ్ళేం తక్కువ అనుకుంటారా మీరు? తక్కువ లేవు. 250 గజాలు అంటే ఒక ప్రైమ్ లొకేషన్ లను మంచి దగ్గర ఇస్తే అది బాగా కాస్ట్లీ ఉంటది. ఎందుకు వదులుకోవాలనుకుంటారు? 1,00,000 రూపాయలు 10 లక్షల విలువ కూడా వదులుకోరు వీళ్ళు. ఉన్నోళ్ళకి అంత ఆశ ఉంటది అన్న. ఉన్నోడికి బాగా ఆశ ఉంటది కదా. కానీ మనం ఇవన్నీ మాట్లాడదాం. మరి ఇప్పుడు మనం మాట్లాడింది మన ఛానల్లో పెట్టమంటారా? పెట్టండి అన్నయ్య. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు దాకా మనం మాట్లాడింది పెడితేనే సంచలనం అయితే ఒక్కొక్కరికి బుద్ధి వస్తుంది. పెట్టడానికే కదా నేను ఇవన్నీ చెప్పింది మీకు. రైట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళన్నా చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళని చేయాలి, ఇట్లా కలిసి చేయాలి కాదు. ఇప్పుడు నేను ఒకటి మీరు మళ్ళీ ఒకసారి బేగము ఏం బేగం అది? సందాని బేగం గారు, సందాని బేగం గారు ఈయన అఖిలపక్షం పెట్టి ఢిల్లీకి తోలుకపోన్నాడు కదా. ఎవరు? కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో అఖిలపక్షాన్ని వీళ్ళనుండే కృష్ణా జలాల కోసం అన్నాడు. నేనేమంటున్నా ఉద్యమకారుల కోసం అఖిలపక్షం పెట్టు కేసీఆర్ అంటున్నా. అఖిలపక్షం పెట్టు. ఎవడు దొంగనో ఎవడు దొరనో వెళ్తాడు. ఉద్యమకారుల కోసం అఖిలపక్షం పెట్టని నీ నోరెందుకు వస్తలేదు అని అంటున్నా. ఇట్లనే కదా ఇంకది ఢిల్లీ వాడు నిర్ణయం తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. మీరందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న అఖిలపక్షం తెలంగాణ ఉద్యమకారుల పట్ల
ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరి జీవితాల్లో వెలుగులు వస్తాయి కదా. తప్పకుండా మరి తప్పకుండా ఇదే రైతు బంధు 5 ఎకరాల లోపు ఒక పట్టా బుక్కు మీద 5 ఎకరాల లోపు చేస్తే అవును న్యాయం జరుగుతుంది. మిగిలిన డబ్బులు ఈ ఉద్యమకారులకు ఒక్క పూట పంచండి, మిగతా తర్వాత జీవితంలో ఇవ్వకున్నా సరే. అవును తప్ప నేను అన్నది తప్పేం లేదన్న, చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఉద్యమకారులకు ఒక్కటేసారి ఇప్పుడు ఒక 4 ఇంట్లు ఉంటే 5 ఎకరాలు 20 ఎకరాలకు ఇచ్చినా సరే, కానీ ఒక్కోడి పేరు మీద 10 ఎకరాలు ఉంటాయి, ఒక్కోడి పేరు మీద 20 ఎకరాలు ఉంటాయి, ఒక్కోడి పేరు మీద 30 ఎకరాలు ఉంటాయి. అది బంద్ చేసి అవును చెట్లకు పుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు గవర్నమెంట్ అవసరం. 20 రోజులలో కోటీశ్వరు మామూలు మాట 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కోటీశ్వరు. సిటీలలో ఇండ్లకి మేము నా ఇంటికి రాయి అన్నయ్య 5,000, ఒక రూమ్ 2 రూమ్ల ఇండ్లే దొరుకుతలేవు. ఎక్కడ పోయిన బెడ్రూమ్ హాల్ కిచెన్, ఎక్కడ పోయిన బెడ్రూమ్ హాల్, 2 బెడ్రూమ్లు అన్నారు, 1 బెడ్రూమ్ అన్న. మాట అంటాను అన్నయ్య, మేము కడుపు మాట ఉన్న దాంట్లో వాళ్ళకి ముందు కట్టి ఏదైనా ఉంటే మనం ఇంట్లో ఎల్ల తీసుకోవాలి. మా పరిస్థితులు వీళ్ళు ఎకరాలకు ఉన్న వాళ్ళకి వాళ్ళకు పెట్టడానికి వీళ్ళకేమో చేతులు వచ్చి మస్తు పెట్టింది. న్యాయం చేసిండ్రు అన్న, ఎక్కడ న్యాయం ఉన్నది చెప్పండి. రైమునిషా గారు చెప్పండి. నేను మైపాలన్నతో మాట్లాడినా, మనందరం కలిసి కేసీ అంటే ఉద్యమకారుల సంఘం అని ఒకటి ఇప్పుడు పెట్టాలి. అంతే కదా. అయితే దాన్ని మాట్లాడతాను, దానికి కలిసి నేను మాట్లాడిన తర్వాత ఈ మధ్యలో నాకు ఇక్కడ కలవలేదు, రహీముని సైడ్ ఊరికి వెళ్ళింది. కలవండి, కలిస్తే అంటే ఏంటంటే ఎటువంటి ఆదరణకు నోచుకొని తెలంగాణ ఉద్యమకారుల సంఘం అని ఒకటి పెట్టాలి. ఏముంటుందంటే తన మీద FIR ఉంది కదా అన్నయ్య, రహీమునిసా మీద FIRలు ఉన్నాయి, అయితే కేసులు ఉన్నాయి కాబట్టి అది ఆల్రెడీ ఎలిజిబుల్ అవుతుందా అని. మరి అయితే పెడదామంటే నేను మాట్లాడతా, మరి తనైతే ఎలిజిబిలిటీ ఉంది. ఆమెకు వస్తుందచ్చు, ఆమెకు వచ్చినంత మాత్రం మిగతా వాళ్ళ కోసం కొట్లాడొద్దు ఏమన్నా రూల్ ఉందా? అదంటున్నారా? ఇప్పుడు సరే ఆమె సభ్యురాలుగా ఉంటాం. ఇప్పుడు ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు ఆమె కూడా ఏం నోచుకోలేక వచ్చేదాకా కొట్లాడాలి కదా. ఆమెకైనా FIR ఉన్నా, FIR ఉన్నోళ్ళైనా FIR లేనోళ్ళైనా వచ్చేదాకా కొట్లాడితేనే కదా ఎవడన్నా వింటాడు. మనకు అప్పుడు కాకుంటే ఇప్పుడు మీరు మీ 10 ఏళ్లలో మీ జీవితం ఎట్లయింది అట్లా అవుతుంది మళ్ళా. నేను అనేది ఏంటంటే వీళ్ళు అఖిల పక్షం పెట్టాలి, తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయడం కోసం ఇది కేసీఆర్ ఇనిషియేటివ్ గా తీసుకోవాలి. తప్పేముంది? తీసుకోవాలి అన్నయ్య, తప్పేం లేదు. కానీ వాళ్ళు తీసుకునే పొజిషన్ గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడే వాళ్ళు ఉద్యమకారుల ఊసులే ఎత్తలేదు. ఇప్పుడు ఏమైనా ఆలాడుతాండ్రు. ఇప్పుడు కృష్ణ జలాలని దాని మీద కొట్లాడదాం, దాని మీద ఇది చేద్దాం అని అంటాడు. కానీ మరి ఇప్పుడు ఉద్యమకారుల గురించి కొట్లాడదు ఉన్నదని అంటాడ. మరి అదే నా శ్వాస ఉన్నంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నా కట్టె కాలే వరకు నేను ఆడనే కలబట్టుకొని నడుచుకుంటూ ఆడనే ఉంటా అంటున్నాడు కదా. అవును. మరి నువ్వు ఉద్యమకారుల గురించి ఎందుకు నోరు వస్తలేదు? నాకు కారణం ఏంటంటున్నాను నేను. ఇప్పుడు ఉద్యమకారులు ఏం పాపం చేసిర్రు? వాళ్ళకు నేను అనేది వాళ్ళకు పాపం చేసి వాళ్ళు గద్దెలెక్కిండ్రు అన్న. మీరు ఏమన్నానండి, ఇట్లా అంటున్న చెల్లె అన్న కూడా పర్వాలేదు, కానీ ఇట్లా అంటున్న అక్క అని కానీ చెల్లె అని ఏదైనా అని అనండి. కానీ అన్నయ్య ఇప్పుడు ఒక మాట, వాళ్ళు మంచిగా చేసుకున్నారు, గద్దెక్కిండ్రు, వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఉద్యమకారులు వీళ్ళు చేసిండ్రు. మరి ఇట్లా మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు వీళ్ళు చేయటం వల్ల ఈ రోజు మేము ఈ పొజిషన్లు ఉన్నామన్న ఆలోచన ఉండేది ఉంటే రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడే వాళ్ళు చేసేవాళ్ళు. మొదటిసారి గవర్నమెంట్ సెట్ అయిన 5 సంవత్సరాలు టైం తీసుకున్నా, రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు చేయనుంటేనే వీళ్ళు అందుకే వాళ్ళు వచ్చింది. మరి చెయ్యలేరు. ఇప్పుడు అడుగుదాం, చేయమని అడుగుదాం. కాదు, ఫస్ట్ మన ప్రతిపక్షాలని అడుగుదాం, బీజేపీ వాళ్ళని అడుగుదాం, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుదాం, కమ్యూనిస్టులను అడుగుదాం. అడిగి మన అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ మీద, అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలని నేను అంటున్నా. సరే సరే, అవునన్నా, కరెక్ట్. వీళ్ళే సపోర్ట్ చేయకపోతే వాళ్ళేం సపోర్ట్ చేస్తారు? ఇక
అవును. ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే అన్నయ్య వీళ్ళదు ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చెయ్యరు అన్నయ్య, ఆపోజిట్ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిపక్షం. ఎందుకంటే వీళ్ళది ఒకటి ఏంది అంటే ఇప్పుడు రైతులకు ఇవ్వకుంటే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకుంటే వీళ్ళది ఈ పాయింట్లు తీసుకొని మేము గెలవాలన్న ఉద్దేశాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రతిపక్షం వాళ్ళకు కూడా ఎట్లున్నది వాళ్ళ పొజిషన్ అంటే ఇప్పుడు రైతులు వాళ్ళు బంధు మేము టింగు 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 అని వేసినాం, ఇప్పుడు టింగు టింగు అని మీరు పడతలేదు, వీళ్ళకొకటి బ్లేమ్ చేస్తే మాకు ఓట్లు పడతాయి. ఇట్లా అయితే దీని మీద వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉన్నది కానీ ఇప్పుడు ఉద్యమకారుల మీద అన్నట్టు కాన్సన్ట్రేషన్ పెట్టే స్థితిలో లేరనిపిస్తాను. అయింది ఉద్యమాలు చేసిన తెలంగాణ వచ్చేసి హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీ గారి, బల్లారి రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఇన్ని విషయాలు మాట్లాడుతారు. తెలంగాణ ఉద్యమకారులకు మనం చేద్దాం మరి ఎఫ్ఐఆర్ పెట్టిరు, మరి ఎఫ్ఐఆర్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా, మన అందరం కలిసి అఖిలపక్షం పెడదాం, మరి వాళ్ళకి న్యాయం చేద్దామని నోట్లోకి వెళ్ళి మాట ఎందుకు వస్తలేదు బావబామ్మర్దులకు అంటున్నా. వస్తలేదు వాళ్ళకి వస్తలేదు అని అంటున్నారు కదా, వస్తలేదు. ఇప్పుడు ఒక్కటే నేను అనేది వీళ్ళు ఛానళ్ళతోటే వాళ్ళ నోర్లు పారేవాళ్ళు. ఇక్కడ మేము వీళ్ళకి ఎమ్మెల్యేలకు వాళ్ళకి మేము కూడా మాట్లాడతాం, మేము కూడా అడుగుతాం. ఇప్పుడు ఎన్ని రోజులన్నా గట్టిగా అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు అడగడానికి ఏముంది, పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఏమన్నారు. అదే ఇప్పుడు మేము అడుగుతాం. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి వినయ్ భాస్కర్ అని అడుగుతాం, నరేందర్ అని అడుగుతాం, మేము కొండ సురేఖ వాళ్ళతో కూడా కలిసి మాట్లాడతాం, లేదని అంటలేను. ఇప్పుడు మేమేమనేది ఏంటంటే మీరు ఛానల్ వాళ్ళు ఈ ఉద్యమకారులది ప్రతి ఛానల్ వాళ్ళు కూడా ఇది తీసుకొని వీళ్ళు కనుక గట్టిగా మాట్లాడితే వీళ్ళ నోర్లు ఏమన్నా ఇప్పుతారు, వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఏమన్నా వాళ్ళ ముందు పెడతారా? వీళ్ళకి ఒక్కటే ఉందని ఇప్పుడు మేము గెలవాలి మేము ఎట్లైనా చేసి ఇప్పుడు 17 సీట్లలో 12-13 రావాలి, 12-13 రావాలి అన్నట్టే ఉన్నది. ఇప్పుడు మేము కూడా అడుగుతాం, మేము కూడా మాట్లాడతాం. ఇప్పుడు 13-12 సీట్లు రాకపోతే ఏమైతుంది? వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు 12-13 అన్న రావాలి. రాకపోతే ఏమైతుంది అంటున్నా. రాకపోతే ఏమవుతుంది అని అంటే కొంచెం వాళ్ళకు కొమ్ములు పడిపోవా అన్న. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి పదవి పోయింది, అన్ని మంత్రి పదవులు పోయినాయి, అందరికి అధికారం పోయింది. ఇప్పుడు ఇలా కొమ్ములు పడిపోతే ఉంటేది అంటున్నా. ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యేది 10 సీట్లతోనే. అయితే ఇప్పుడు వాళ్ళకు కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యేలలో గెలవలేకపోయినా కూడా ఎంపీలో మాత్రం తప్పకుండా ఇప్పుడు మేము గెలుస్తాం మేము. కాదు వీళ్ళు ప్రధాన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కో బీజేపీకో సపోర్ట్ చేయాల్సిందే కదా. వీళ్ళు సపోర్ట్ చేయవలసిందే కానీ ఇవన్నీ రావాలి అన్నట్టుగా వీళ్ళది వీళ్ళు వేరే మహారాష్ట్రలో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్ లో, ఏపీలో పోటీ చేస్తుందా బీఆర్ఎస్? పోటీ చేస్తే గెలుస్తారా వీళ్ళు? మరి పోటీ చేయనప్పుడు ఈ 10 సీట్లతో ప్రధానమంత్రి ఎట్లయితారు అంటున్నా. ఎట్లయితారన్న కారు మరి కానప్పుడు ఇంక ఓటు ఎందుకు వేసుడు? అవి ఓటు వృధా మోర్లేసినట్టు. ఇప్పుడు వీళ్ళకి వేస్తే ఏమన్నా మరి ఎవరు రైతులు ఎత్తారు కావచ్చు కానీ వేరే వాళ్ళు మాత్రం ఉద్యమకారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వెయ్యారన్న. వాళ్ళకు కూడా డిఎల్ రాలేదట, ఇప్పుడు డిఎల్ రాలేదు, ఏం పెంచలేదు, వాళ్ళు కూడా కొంచెం ఇదే ఉన్నారు. కొంతమంది జనరల్ పబ్లిక్ కూడా ఆయన కూడా కొన్ని స్కీమ్లు పెట్టినవి వచ్చిన వాళ్ళకి పార్టీ పరంగా ఇచ్చుకున్నారు కానీ రాలేదు, అది కూడా అపోజిషన్ ఉన్నది. ఎన్నో కోణాలలో ఉన్నాయి లేదని అంతలోని ఇప్పుడు వీళ్ళకి వేసినా వేస్టే కదా అంటున్నా. వేస్ట్ మరి వేసిందనుకుంటే మోర్లేసినట్టే అంతే మరి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కన్నా బీజేపీ కూటమి కన్నా కాంగ్రెస్ కూటమి కన్నా సపోర్ట్ చేయాల్సిందే. అవును అవును. మరి వాళ్ళకి ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు బీజేపీకి వేయాలి, కాంగ్రెస్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు కాంగ్రెస్ వేయాలి. ఇంకా మళ్ళీ మధ్యలో బోకర్గాళ్ళకి వేసేది ఏంటంటున్నా. అవును వీళ్ళు వేస్తే బ్లాక్ మెయిల్ చేసుకొని మళ్ళీ కేసులు కొట్టేపించుకోవడానికి ఉపయోగపడతామని చూస్తారు. అర్థమవుతుందా? అవును. ఇంత దొంగలు. ఇప్పుడు మీరు అనండి ఒకటే, అయ్యా మీరు ఉద్యమకారులకే న్యాయం చేయని వాళ్ళు రేపు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే అడిగిన, వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు నేను ఫ్రాంక్లీ అడిగిన. సరే మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయండి ఉద్యమకారులది. అందరిని అడుగుదాం, అందరు రాజకీయ నాయకులను అడుగుదాం. సరేనా? అందరు రాజకీయ నాయకులను, అన్ని రాజకీయ పార్టీలను అడుగుదాము. మీరు రైమోని సాగర్ చెప్పండి, నేను మళ్ళీ మీకు టచ్ లోకి వస్తా. సరేనా?
సరే, ఓకే. ఈ విషయాలు మాత్రం కొంచెం పెట్టండి అన్నయ్య. పెడదాం. స్టేట్ అంతా ఆలోచించాలి, ఉద్యమకారులంతా ఐక్యం కావాలి, ఒక సంఘం ఏర్పాటు చేయాలి. తర్వాత ఇంకా ఏందో మనం ముందుకు వెళ్దాం. సరేనా? సరే అన్నయ్య, చాలా